అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సిద్దిపేట వెటర్నరీ కాలేజీ రద్దు చేసి కొడంగల్ తీసుకుపోయింది. ఇది ఆ ప్రజాపాలన. కొత్తది పెట్టుకో అంటే కాంగ్రెస్ వాళ్ళు మన సిద్దిపేటకు అన్యాయం చేస్తున్నారు. సగం కట్టి నువ్వు కాలేజ్ అప్పుడే మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి ఇస్తే 150 కోట్లతో మన పిల్లలు చదువుకోవాలని డాక్టర్ కోర్స్, వెటర్నరీ డాక్టర్ కోర్స్ కాలేజీ సిద్దిపేటలో పెట్టిస్తే సగం పని అయినాక దాన్ని గద్దల్లాగా ఎత్తుకుపోయింది. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. ఇలా వెటర్నరీ కాలేజ్ వాపస్ తీసుకురండి, కొత్తది ఇస్తలేదు, ఉన్నది పాత కూడా ఎత్తుకోకరా, కొత్తగా మీరు ఇచ్చింది ఏమి లేదు. కానీ కేసీఆర్ ఇచ్చింది సగం పని అయిన వెటర్నరీ కాలేజీ ఎత్తుకుపోయింది. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్ పనులు ఆగినాయి. ఇవాళ మన శిల్పారామం పనులు ఆగబెట్టింది. ఈ ప్రభుత్వం ఇవాళ మా సిద్దిపేట మీద పగలాగా కక్షలాగా వ్యవహరిస్తాం. ఏం చేసింది ఒక మంచి పని చెప్పు, దాడులు చేయడం లేదంటే అక్రమంగా కేసులు పెట్టడం, ప్రజలను పాలన గాలి వదిలేసింది. ఇవాళ పొద్దున తడకపల్లి ఉండిపోయింది. డెంగ్యూ వచ్చి పాపం చిన్న వయసులో ఉన్న ఒక ఆవిడ చనిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? పారిశుద్ధ్య నిర్వహణ లేక రాష్ట్రం మొత్తం కూడా ఇలా జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి 4 ఇంట్లో 3 ఇంట్లో ఎవరికో ఒకరికి జ్వరం వచ్చి బాధపడుతున్నారు. జ్వరం వస్తే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు అయ్యి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీ అన్నారు, సగం మంది కూడా రుణమాఫీ కాదు. అయిపోయిందని ఆయన పైకి మాట్లాడుతున్నారు. రైతు బంధు అయితే వదిలేసింది కదా, ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ నెల వచ్చింది, వారకాలం 3 నెలలు అయిపోయినా ఇంకా రైతు బంధు పైసలు పాపం రైతులకు పడక రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అవ్వాతాతల పెన్షన్ 4,000 అన్నారు, ఆ 2,000 కూడా సరిగ్గా వస్తుంది. ఆలస్యమై 2 నెలలు ఆలస్యమై ప్రజలు, వృద్ధులు, వితంతువులు బాధపడుతున్న పరిస్థితి. ఇట్లా ప్రభుత్వం ఏమైందంటే ఎన్నో అరిచేతులు వైకుంఠం చూపించారు, కానీ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజం గమనిస్తాము. నేను ఎక్కువ విషయాలకు పోను. నీళ్ళేదో పాలేదో మీ అందరికీ తెలుసు. ఇవాళ సిద్దిపేటలో మీకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.